బ్రేకింగ్ న్యూస్ పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆయనపై వరుసగా పీటీ వారెంట్లు జారీ అవుతున్నాయి. పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు కాగా వాటిల్లో 3 పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. మిగతా ఆయా పోలీస్ స్టేషన్ల నుంచి పీటీ వారెంట్లు రెడీ చేస్తున్నారు. పోసానిపై ఇవాళ ఒక్కరోజే 3 పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. 3 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు. ఒకేసారి 3 పీటీ వారెంట్లు తీసుకురావడంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంపై జైలు ఉన్నతాధికారులు సమాలోచనలు చేశారు. ఇక ఉన్నతాధికారుల అనుమతితో పోసాని పల్నాడు జిల్లా నర్సరావుపేటకు పోలీసులు అప్పగించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇటు పోసానిపై ఏపీ వ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో కేసులైతే నమోదవుతూ వస్తున్నాయి. ఇంకా కూడా కేసులు పరంపర కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా మనకు సమాచారం లభిస్తుంది. ఇప్పటి వరకు కూడా 17 కేసులు అయితే నమోదయ్యాయి. మరి ఈ రోజు ప్రత్యేకించి 3 పీటీ వారెంట్లు అయితే దాఖలయ్యాయి. దీనికి సంబంధించి ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి వైసీపీ నేత టాలీవుడ్ చెందినట్టుగా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి మీద ఏపీ వ్యాప్తంగా కూడా 17 కేసులు నమోదయ్యాయి. 17 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా పీటీ వారెంట్ తోటి సిద్ధమయ్యారని చెప్పాలి. ప్రస్తుతం 3 జిల్లాలకు చెందినటువంటి పోలీస్ అధికారులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లను అందజేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటతో పాటు అల్లూరు జిల్లాతో పాటు అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లను అందజేయడం జరిగింది. కోర్టు అనుమతి తీసుకొని ముందుగా మాకే పోసాన్ని అప్పగించాలని కూడా వాళ్ళు జైలు అధికారులను విజ్ఞప్తి చేయడం జరిగింది. నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల తీసుకెళ్లి ముందు తమకే పోసాన్ని అప్పగించాలని వాళ్ళు జైలు అధికారులకు స్పష్టం చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా వాహనాలతోటి రాజంపేట జైలు వద్ద వాళ్ళంతా కూడా ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉన్నతాధికారులను సంప్రదించినటువంటి జైలు అధికారులు పోసానికి సంబంధించి పోసాన్ని ముందుగా నరసరావుపేట పోలీసులకు అప్పగించాలన్నటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్లు సమాచారం ఉంటుంది. ఆరోగ్య పరీక్షలు అనంతరం పోసాన్ని ముందుగా నరసరావుపేట పోలీసులకు రాజంపేట జైలు అధికారులు అప్పచెప్పబోతా ఉన్నారు. క్రైమ్ నెంబర్ 142/2024 కింద పోసాని మీద నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు నిమిత్తమే నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్ తోటి రాజంపేట జైలు అధికారులు సంప్రదించడం జరిగింది. ప్రస్తుతం అయితే నరసరావుపేట పోలీసులకు పోసాని కృష్ణమురళిని అప్పబోతా ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం కూడా పోసాని కృష్ణమురళి తనకు గుండె నొప్పి వచ్చిందని జైలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే రాజంపేట ప్రభుత్వ వైద్యులు జైలు లోపలికి వచ్చి పోసాన్ని పరీక్షించి పూర్తి స్థాయిలో ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా స్పష్టం చేసినట్లయితే సమాచారం ఉంటుంది. మనం పూర్తిగా ఈ పోసాని కృష్ణమురళికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆయన వరుస కేసులతోటి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే చెప్పాలి. ఈ నరసరావుపేట పోలీసులు ప్రస్తుతం ఆయన్ను అదుపులోకి తీసుకునే పరిస్థితి ఒకవైపు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పోలీస్ స్టేషన్లలో ఆయన మీద కేసులు నమోదయ్యాయనే చెప్పాలి. గత నెల 24వ తారీఖున జనసేన నేత మణి ఫిర్యాదు తోటి పోసాన్ని రాజంపేటకు సంబంధించినటువంటి ఓబులవారి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆయనకు తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో ఆయన రాజంపేట జైల్లో ప్రస్తుతం అయితే ఉన్నారు. దానికి సంబంధించి గతంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, లోకేష్ ను దూషించడంతో పాటు ఫ్యాబ్రికేటెడ్ ఫోటోలతో పాటు మార్పింగ్ ఫోటోలను సృష్టించి వాటన్నిటినీ కూడా మీడియా ముందు అవమానకరంగా ప్రదర్శించడం, ఇవన్నీ కూడా ఈ సెక్షన్ల కింద ఓబులవారిపల్లెకు సంబంధించినటువంటి పోలీసులు అయితే కేసు నమోదు చేసి వ్యవస్థీకృత నేరం, అలాగే వర్గాల మధ్య శత్రుత్వం, విద్వేషాలు పెట్టేలా ప్రసంగాలు చేశారన్నటువంటి అభియోగాలతోటి 116, 353, 299, 336, 3, 4, 341,
61(2) సెక్షన్ల కింద ఓబులవారిపల్లెకు సంబంధించినటువంటి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో ఆయన మీద కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు మీద అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు పోసాని మీద, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద అక్కడ కూడా కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నేత కలమట వెంకటరమణమూర్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో పాతపట్నం పోలీసులు కూడా అక్కడ పోసాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే సామాజిక మాధ్యమాల్లో మంత్రి నారా లోకేష్ టీడీపీ నేతల మీద దుర్భాషలాడినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా మరో ఫిర్యాదు కూడా పోలీసులకు అందింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను వరుస పదజాలంతో దూషించడంతో పాటు రాయలేనంత దారుణమైనటువంటి భాషను కూడా పోసాని కృష్ణమురళి లోకేష్ మీద ఉపయోగించారు. అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా ఉపయోగించడం జరిగింది. ఈ ఇద్దరి నేతల మీద కూడా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు అటు కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదయ్యాయి. అలాగే బాపట్ల, మంగళగిరి, అనంతపురం, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి యాదమరి, తిరుపతి జిల్లాకు సంబంధించి పుత్తూరు పోలీస్ స్టేషన్ లో కూడా ప్రస్తుతం అయితే ఫిర్యాదులు కూడా అయింది. వాటికి సంబంధించి కూడా కేసులు నమోదైనట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పోసాని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అయితే ఓబులవారిపల్లెకు సంబంధించినటువంటి పోలీసులు వాళ్ళు పోసాని కృష్ణమురళిని విచారించిన సందర్భంలో తన వెనుక సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఆధారంగానే వాళ్ళు చేసినటువంటి ఒత్తిడి కారణంగానే తాను అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీద వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని కూడా ఆయన పోలీసులు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. మరి బహుశా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు సజ్జల భార్గవులకు సంబంధించి కూడా వాళ్ళను కూడా త్వరలో పోలీసులు విచారణకు పిలుస్తారన్నటువంటి సమాచారం అయితే అంతా ఉంది. అయితే ఈ ఇద్దరు సజ్జల భార్గవ్తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా న్యాయస్థానంలో దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇంకా విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది లహరి.